మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సెక్యూరిటీపై మళ్లీ నీడలు కమ్ముకున్నాయి. ఆయనకు భద్రత కల్పించే విషయంలో చంద్రబాబు సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యం పలు అనుమానాలకు తావిస్తోంది. జగన్ క్యాంపు కార్యాలయం ఎదుట ఇటీవల జరుగుతున్న పరిణామాలు పార్టీ క్యాడర్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మాజీ సీఎం భద్రతను స్వయంగా ప్రభుత్వమే ప్రమాదంలోకి నెట్టేసింది. కనీస ప్రోటోకాల్ను కూడా పాటించకుండా చోద్యం చూస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన భద్రతను కూడా కల్పించడం లేదు. దీంతో జగన్ రక్షణ భద్రతపై నీడలు కమ్ముకున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా జగన్ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. గడిచిన 5 రోజుల్లో 2 సార్లు ఆయన ఇంటి ముందు అగ్ని ప్రమాదాలు జరిగాయి. రోడ్డుకి ఒకవైపు ఉన్న ఎండిపోయిన మొక్కలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఒకసారి పట్టపగలు జనమంతా ఉన్న సమయంలోనే ఎవరూ చూడకుండా నిప్పు పెట్టగా, రెండోసారి రాత్రి 10 గంటల సమయంలో నిప్పు పెట్టారు. దీంతో కాసేపట్లోనే అక్కడ చాలా వరకు మొక్కలు గాలి బూడిదైపోయాయి. వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోడ్డు పక్కన ఆహ్లాదకరంగా ఉండేందుకు గార్డెన్ను పెంచారు. రంగురంగుల పూల మొక్కలు నాటారు. అవి పూలు పూస్తూ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపించేవి. అయితే కూటమి సర్కారు ఏర్పాటు కాగానే పూల మొక్కలపై కన్ను కుట్టింది. గార్డెన్ కోసం ఏర్పాటు చేసిన మోటార్లకు కరెంటు కట్ చేయడమే కాక డ్రిప్ పైపులను కూడా తొలగించారు. దీంతో పచ్చటి పూల మొక్కలు నిలువున ఎండిపోయాయి. దీంతో ఆ ప్రాంతం కళావిహీనంగా మారింది. ఎండిన మొక్కలకు గుర్తు తెలియని దుండగులు 2 సార్లు నిప్పు పెట్టారు. సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అప్రమత్తమై ఆ మంటలను ఆర్పేశారు. జగన్ ఇంటి ముందే వరుసగా 2 సార్లు ఇలా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది ఏ రహదారి కాదు. కేవలం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఇక్కడ ఉంది కాబట్టి రక్షణ కార్యక్రమంలో భాగంగా ఆనాటి ఇంటెలిజెన్సీ సూచనల మేరకు ప్రభుత్వం నిర్మించిన దారి, దీన్ని ఈ రోజున రహదారి చేసి ఓపెన్ చేసి, ఇదంతా ప్రభుత్వం ఖర్చుతో ప్రజల యొక్క ధనంతో నిర్మించబడిన సుందరమైనటువంటి గ్రీనరీ, దానికి కనీసం నీళ్లు కూడా పోయటం లేదు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే గడిచిన 8 నెలలుగా వైఎస్ జగన్కు సెక్యూరిటీ విషయంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ఉండాల్సినంత సెక్యూరిటీని ఇవ్వకపోవడంపై జగన్ గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆయనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు చాలా పాతకాలం నాటిది కావడంతో అందులో ప్రయాణించడానికి వీలు లేకుండా పోయింది. 5 నెలల క్రితం వినికొండలో రషీద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్తలు నడి రోడ్డు మీదే హత్య చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ బయలుదేరారు. అయితే ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు పదే మొరాయించింది. దీంతో ఆయన ఆ కారును వదిలేసి వేరొక కారులో వెళ్లాల్సి వచ్చింది. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కారులో లోపాలు ఉన్నాయన్న సంగతిని కూడా ప్రభుత్వం హైకోర్టులో అంగీకరించక తప్పలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన భద్రతను ఖచ్చితంగా కల్పించాలని హైకోర్టు ఆదేశించినా ఇంకా ఆ మేరకు భద్రతను పెంచలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత భద్రత పూర్తిగా ప్రమాదంలో ఉంది. వారు జిల్లాల పర్యటనకు వెళ్లేటప్పుడు ఇచ్చిన కారు నాసి రకమైన కారు ఇవ్వటం, బుల్లెట్ ప్రూఫ్ కారు పేరుతో మూలబడిపోయిన దాన్ని తీసుకొచ్చి ఇవ్వటం, దాని మీద మళ్లీ మేము డిమాండ్ చేస్తే మళ్లీ ఇచ్చిన కారు కూడా అలాంటి రిపేర్లతో ఉండటం చాలా ఆలోచించాల్సిన విషయం. వైఎస్ జగన్ ఇంటి ముందు ఉన్న రోడ్డులోకి ట్రాఫిక్ ను మళ్లించారు. గతంలో ఆ రోడ్డుకు 2 వైపులా పోలీసుల అవుట్ పోస్టులు ఉండేవి. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారో అన్ని రికార్డులో రాసుకునేవారు. కానీ ఇప్పుడు అవేమీ లేకుండా అందరినీ ఆ మార్గంలోకి మళ్లించేశారు. దీంతో ఈ రోడ్డు హైవేలాగా మారిపోయింది. టీడీపీ కార్యకర్తలు తరచూ ఈ రోడ్డులో ర్యాలీలు చేస్తూ రావటం, జగన్ ఇంటి ముందుకు రాగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం, బైకులు కార్లతో స్టంట్లు చేయడం వంటి రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. దీంతో ప్రతిసారి ఇక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంటోంది. దీనికి తోడు ఇటీవలే తెలుగుదేశం పార్టీ రంగు గుర్తులతో ఒక సిమెంట్ బెంచిని తెచ్చి జగన్ ఇంటి ముందు వేసి మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ఇలా కవ్వింపు కార్యక్రమాలు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. పోలీస్ అవుట్ పోస్టులు ఎత్తివేయడం దగ్గర నుంచి వాహనాలను జగన్ ఇంటి ముందుకు మళ్లించడం వరకు అంతా కుట్రలో భాగంగానే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎంత నిర్లక్ష్యం! మాజీ ముఖ్యమంత్రి అంటే మీకు అంత నిర్లక్ష్యమా? దీనికి నీళ్లు కూడా పోసే పరిస్థితి లేదు ఆ మున్సిపాలిటీ వాళ్ళు. అంత కక్షపూరితంగా మీరు కక్ష సాధించే కార్యక్రమాలు చేయాలా? కక్షపూరితంగా వ్యవహరించాలా? తర్వాత ఇక్కడ సెక్యూరిటీ లేదు, అక్కడ పోస్టులు లేవు. జగన్ కు కల్పించాల్సిన రక్షణ కల్పించకపోగా భద్రతను మరింత కుదించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భద్రతను పునరుద్ధరించకుండా ఇప్పుడు కొత్తగా జగన్ ఇంటి ముందు సీసీ కెమెరాలను పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో ఉన్న సీసీ కెమెరాల కనెక్షన్ను ప్రభుత్వమే తొలగించింది. ఇప్పుడు మళ్లీ ఆయన ఇంటి ముందు
కరెంటు స్తంభాలకు కొత్తగా సీసీ కెమెరాలు పెడుతున్నారు. దాని నిర్వహణ మొత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నిర్వహించేలా చేస్తున్నారు. అంటే ఏదైనా సంఘటన జరిగి సీసీ కెమెరా ఫుటేజ్ అవసరమైతే దాన్ని ప్రభుత్వ అనుమతి లేకుండా బయటికి ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారు. ఒకవేళ బయటకు ఇవ్వాలనుకున్నా తమకు కావలసినట్లుగా ఎడిటింగ్ చేసి ఇచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారాలు అన్నింటిని చూస్తుంటే వరుస పరిణామాల వెనుక ప్రభుత్వ పెద్దల కుట్రలు ఉన్నట్టు స్పష్టమవుతోందని, అందుకే మరోసారి హైకోర్టును ఆశ్రయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని సమాచారం.